రేపు సాయంత్రానికి రైతులకు లక్షలోపు రుణమాఫీ 31,000 కోట్లు ఒకేసారి మాఫీ దేశంలోనే ఫస్ట్ అన్న సీఎం. సోనియా మాటిస్తే శిలా శాసనం నిలబెట్టుకున్నామన్న రేవంత్. పాలాభిషేకాలు చేసిన నేతలు 3 రోజుల సంబురాలు. నెలాఖరుకు సదర్మాట్ 15 ఆగస్టుకు సీతారామ ప్రారంభం. ఇరిగేషన్ బడ్జెట్లో 18,000 కోట్లు అప్పులకే పోతాయన్న ఉత్తమ్. నైని గనుల్లో బొగ్గు ఉత్పత్తి 4 నెలల్లో మొదలు కావాలన్న భట్టి. కడ్తాల్లో చిన్న పరిశ్రమల పార్క్ పెడతామన్న శ్రీధర్ బాబు. ఇక నుంచి పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుంటాం. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు మాజీలవుతారన్న హరీష్ రావు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు మొదలు. 2,80,000 మంది అప్లికేషన్, 5 వరకు ఎగ్జామ్స్. కుక్కల దాడిలో గాయపడిన బాలుడు హాస్పిటల్లో మృతి. సమస్యపై ఫిర్యాదుకు నంబర్, స్టడీకి కమిటీ ఏర్పాటు. ముంబైలో ఎయిర్ ఇండియా జాబ్స్ కోసం వెల్లువెత్తిన యువత. కిక్కిరిసిన రోడ్లు, అప్లికేషన్లు తీసుకుని పంపిన అధికారులు. కర్ణాటకలో ప్రైవేట్లో లోకల్ కోటాపై గందరగోళం. 100% కాదు 70% కోటా అని సర్కార్ క్లారిటీ. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. కేరళలో 8 మంది మృతి. 12 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన ఆఫీసర్లు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరగడంతో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో మావోయిస్టులున్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహించామన్నారు అధికారులు. ఘటనా స్థలంలో 3 AK-47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించాల్సిందన్నారు. మావోల కాల్పుల్లో ఒక సైనికుడికి బుల్లెట్ గాయాలు కావడంతో నాగ్పూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరగడంతో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహించామన్నారు అధికారులు. ఘటనా స్థలంలో 3 AK-47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించాల్సిందన్నారు. మావోల కాల్పుల్లో ఒక సైనికుడికి బుల్లెట్ గాయాలు కావడంతో నాగ్పూర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న రుణమాఫీపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న రుణమాఫీని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. రేపు రుణమాఫీపై గ్రామాన సంబురాలు జరపాలన్నారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నామని, సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు సీఎం రేవంత్. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. రేపు సాయంత్రం 4 గంటలకల్లా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు. నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గం భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకే ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. 18, 19, 20 3 రోజుల పాటు గ్రామాన సంబురాలు చేయాలన్నారు. తెలవని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మొదలు రేపు 1,00,000 రూపాయల పరిమితి, అందులో పావులా కాదు, 1,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో 1,50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది. దీనికి తెలంగాణ రైతులంతా కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా మా జాతీయ నాయకుడు కాబోయే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేసి
గ్రామాన సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ప్రతిపక్షాలు నిన్నమొన్న చవాకులు పవాకులు పేలుతున్నటువంటి ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రేషన్ కార్డు ప్రమాణికం కాదు, ప్రతి ఒక్క అర్హులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రుణమాఫీపై చర్చ జరిగేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలని సూచించారు. రుణమాఫీ గురించి 20 ఏళ్లు చెప్పుకోవాలన్నారు. వ్యవసాయంలో తెలంగాణ మోడల్ని దేశం అనుసరించేలా చూడాలన్నారు. రేపు రైతు వేదికల దగ్గర రైతులు సమావేశం కావాలన్నారు. సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో కనెక్ట్ అవుతారని చెప్పారు. హరీష్ రావు గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇస్తా అన్న ₹1,00,000 కూడా ఇయ్యని పరిస్థితి. 30,000 కోట్లు మేమిచ్చిన గ్యారంటీల మీద ఖర్చు పెట్టినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 30,000 కోట్లు పెట్టుకున్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు తప్పుతో పట్టిస్తుంటే మనం అందరం కూడా చేస్తున్న వాటిని కూడా ప్రజలకు చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేసి, సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి, ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి చాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం. మహాలక్ష్మి పథకం కింద 62 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ జర్నీ చేశారన్నారు సీఎం రేవంత్. గృహజ్యోతి కింద 46 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చామని చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్ పథకానికి 200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు బీమా కోసం 734 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామన్నారు భట్టి విక్రమార్క. రూపాయి పోగు చేసి రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరికి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు భట్టి. గతంలో మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ ₹1,00,000 రుణమాఫీని 4 విడతల్లో చేసిందని విమర్శించారు. 7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 5 హామీలు అమలు చేస్తున్నామన్నారు భట్టి. రుణమాఫీ అమలు చేస్తున్నందుకు ప్రజాభవన్ దగ్గర సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బ్లాక్ లో పనులు స్పీడ్గా చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిర్వాసితులకు పరిహారం అందించి త్వరగా బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు. మరో 4 నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్ లో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై రివ్యూ చేశారు భట్టి. నైనీ గనుల నిర్వాసితులకు మెరుగైన R&R ప్యాకేజీ ఇవ్వాలన్నారు. CSR పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నైనీ బ్లాక్ పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రోజువారీ నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి మొదటిసారిగా తెలంగాణ బయట చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సూచించారు. 2015లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్ ను కేటాయించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పారు భట్టి.
రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లోని జల సౌధలో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. నీటిపారుదలకు కేటాయించిన 28,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 18,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని చెప్పారు. మరో 2,000 కోట్లు జీతాలకు ఖర్చవుతున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అదనంగా 11,000 కోట్ల రూపాయల కోసం ఆర్థిక శాఖకు అప్పీల్ చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. రేపటి నుంచి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తింపజేస్తామన్నారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో కేజీబీవీ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు శ్రీధర్ బాబు. ప్రతిపక్షాల మాటల్ని నిరుద్యోగులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. రైతే రాజుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాని ఈ రోజు గాని రైతును రాజుగా చూడాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు గాని మా నాయకురాలు సోనియా గాంధీ గారు గాని ఈనాడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన రైతుకు న్యాయం చేయాలని, రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు మేము చెప్పినాం. ఆర్థిక వ్యవస్థ గాడిలో లేదు, గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ పోతున్నాం అనే ఆలోచనతో 31,000 పై చీలకు రైతు రుణమాఫీ కార్యక్రమానికి నాంది పలుకుపోతా ఉన్నాము రేపటి నుంచి. ఉస్మానియాలో విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. 3 ఏళ్ల చౌహాన్ ఆదిత్యకు తన తల్లి కాలేయ నుంచి కొంత భాగం తీసుకుని అమర్చారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఉస్మానియాలో కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల బృందాన్ని అభినందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఉస్మానియాలో కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వరంగల్లో బీరన్న బోనాల జాతర ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య బీరన్నకు బోనాలు సమర్పించారు మహిళలు. జాతరలో పాల్గొన్న మంత్రి సురేఖ బీరన్నకు బోనం సమర్పించారు. రుణమాఫీ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల్ని మోసం చేసిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఒకేసారి రుణమాఫీ చేసి అన్నదాతలను ఆదుకుంటామని చెప్పారు. పని చేసిన వారిని అధిష్టానం గుర్తించి పదవులు ఇస్తుందని తెలిపారు. కమిట్మెంట్ ఉన్న నేతలకు మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సర్కారు కృషి చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు నేరెళ్ల శారద. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ కుమార్, పద్మావతి పాల్గొన్నారు. గతంలో కంటే భిన్నంగా మహిళా కమిషన్ను నడిపిస్తానన్నారు నేరెళ్ల శారద. మహిళా కమిషన్ ద్వారా శారద గారు రాష్ట్రంలో మహిళల యొక్క సంక్షేమం, రక్షణ గురించి వారు ప్రొయాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. అన్ని విధాల్లో రాష్ట్రంలో మహిళల విషయంలో, సంక్షేమం విషయంలో, వారి సంరక్షణ విషయంలో మా ప్రభుత్వం మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక భరోసాతో నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఈ ప్రభుత్వం మాత్రం మహిళా సంరక్షణ కోసం, మహిళల కోసం ఎంత దూరమైనా గాని వెళ్లి వాళ్ల కోసం మేమున్నామని ఒక భరోసా ఇవ్వడం కోసము చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం 2 టర్ముల్లోనూ కలిపి కేవలం 28,000 కోట్ల రూపాయలే మాఫీ చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆది శ్రీనివాస్. వాళ్ళలాగా 4 గోడల మధ్య ఉండే నిర్ణయం కాదు, ప్రజల రైతుల సలహాలు సూచన తీసుకొని రైతు భరోసా ఇవ్వాలని చెప్పని ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనర్హులకు, కొండలకు, కోనలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ పైన దారులకు ఇచ్చిన డబ్బు 24,000 కోట్లు. అది కూడా ఈరోజు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కమిట్మెంట్ ఉన్న నేతలకు మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేవలమ్మ నాగారంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారీగా ప్రతి ఒక్క హామీని నెరవేర్స్తామని కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ ఎవరు ఎన్ని చెప్పినా సరే బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి మరొకసారి తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్టీలను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి 305 కోట్లు విడుదల చేసి ఏకలవ్యుడి వారసుడిగా నిలిచారన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎరకల కార్పొరేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రైకార్ నాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 ప్రధాన తెగలు ఉన్నాయి. 35 తెగలకు పూర్తి అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి ఏకలవ్యుని జయంతి సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎరుకల కోసం ట్రైకార్ నుంచి ప్రత్యేక పథకాల్ని రూపొందించాం. నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మధ్య విభేదాల కారణంగా కొత్తగా అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి తానే అధ్యక్షులుగా ఉన్నానని తెలిపారు. మహాగణపతికి వచ్చే విరాళాలను ప్రతిరోజు ప్రకటిస్తామన్నారు. కేసీఆర్ మీద అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం ప్రతిష్టాత్మక తీర్పునిచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతోందంటూ ట్వీట్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన బీఆర్ఎస్ కు నష్టం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామన్నారు హరీష్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పునరుద్ఘాటిస్తుందన్నారు. కేసీఆర్ మీద అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం ప్రతిష్టాత్మక తీర్పునిచ్చిందని చెప్పారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా శిక్ష విధిస్తాడని, సత్యమే ఎప్పుడు గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా బీఆర్ఎస్ కు ఏం కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో వైఎస్ కూడా తమ ఎమ్మెల్యేలను లాక్కున్నారని చెప్పారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారని, కానీ ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్నామన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేను చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామన్నారు హరీష్ రావు. మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అధికార పార్టీ నేతలు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లిలో ఆత్మహత్య యత్నం చేసిన కిష్టయ్య అనే రైతును పరామర్శించారు హరీష్. కాంగ్రెస్ నేతల వేధింపులతోనే కిష్టయ్య ఆత్మహత్య యత్నం చేశాడన్నారు. గజ్వేల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుణ్ణి కలిసి మాట్లాడారు హరీష్ రావు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ను సవరించాలని డిమాండ్ చేశారు.
కొంతమంది రైతులకు రుణాలు మాఫీ చేసి సంబరాలు చేయాలనడం సరికాదన్నారు. రుణమాఫీతో పాటు వెంటనే రైతు భరోసా ఇవ్వాలన్నారు నిరంజన్ రెడ్డి. ఆ రోజు మీరు ఆంక్షలు చెప్పలే, మరి ఇవాళ ఎందుకు ఆంక్షలు పెడతారు? కాబట్టి గత ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎట్లా చేసిందో మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పిండ్రు. ఏకబిగిన ఇస్తాం మేమని. కేసీఆర్ 3 సార్లు 4 సార్లు చేసిండు, మేము ఏకబిగిన ఇస్తామన్నారు. సంతోషం. ఏకబిగిన కాకపోతే మీరు 2 సార్లకే ఇవ్వండి. ఏమో ఇప్పుడు ఎట్లా తలపెట్టింది కదా, 1,00,000 లోపు ఒకసారి, 1,00,000 తర్వాత ఒకసారి అట్లా ఇవ్వండి. కానీ ఆ జీవోను ఉపసంహరించుకొని, గైడ్లైన్స్ను ఉపసంహరించుకొని పట్టదారు పాస్బుక్ రైతు దగ్గర ఉండేటువంటిది ఏది పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఏ తోకా తొండాలు వెతకకుండా బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నటువంటి ఖాతాదారులందరికీ వర్తించాలి. భర్త, భార్య, మేజర్ పిల్లలు ఒకే గొడుగు కింద ఉండి వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. తీహార్ జైల్లో నిన్న అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవితను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లారు కేటీఆర్. రేపు తీహార్ జైల్లో కవితను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకోనున్నారు కేటీఆర్. ఎన్డీఏ పాలనలో మిషన్ ఇంద్రధనుష్ పథకం అటకెక్కిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. దేశంలోని లక్షలాది మంది చిన్నారులు వ్యాధి నిరోధక టీకాలకు దూరమయ్యారన్నారు. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లతో ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అసోంలో పెరుగుతున్న ముస్లిం జనాభాతో అనేక సమస్యలు వస్తాయన్నారు బీజేపీ నేతలు. కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్లక్ష్యంతో దేశంలోని లక్షలాది మంది పిల్లలు టీకాలకు దూరమయ్యారన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఇమ్యూనైజేషన్ నిర్లక్ష్యంతో భావితరాలకు తీరని నష్టం జరుగుతోందన్నారు. 2023లో 16 లక్షల మంది చిన్నారులు డిప్లీరియా, టెటానస్, పెర్టుసిస్, మీజిల్స్ టీకాలకు నోచుకోలేదని చెప్పారు. అనాథ పిల్లలను పట్టించుకున్న వారే లేరన్నారు. పీఎం కేర్ కు వచ్చే దరఖాస్తుల్లో 50 తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. ఎన్డీఏ సర్కార్ దేశ భవిష్యత్తును చీకట్లోకి నెడుతోందని ట్వీట్ చేశారు ఖర్గే. ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ సర్కార్లో అంతర్గత పోరు నడుస్తోందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్రజల సొమ్మును దోచుకోవడంలో బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన అటకెక్కిందని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకునే వారే లేకుండా పోయారన్నారు అఖిలేష్ యాదవ్. जहां इन्हीं के विधायक, इन्हीं के लोग आरोप लगा रहे हैं कि भ्रष्टाचार चल रहा है। हम लोगों ने अखबारों में पढ़ा है कि मुख्यमंत्री खुद स्वीकार कर रहे हैं कि बड़े पैमाने पर दलाली चल रही है। जिस प्रदेश के मुख्यमंत्री खुद स्वीकार कर रहे हों कि दलाली हो रही हो और अखबारों में बड़ा बड़ा लिखा हो कि दलाली हो रही है, तो जनता जानती होगी कि कितनी दलाली हो रही है। కన్నడిగులకు ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లతో ఎవరికీ నష్టం ఉండదన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దీనిపై పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులు కన్నడిగులకు కేటాయించాలన్నారు. దీంతో స్థానిక టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటు నిరుద్యోగాన్ని తగ్గించొచ్చన్నారు డీకే శివకుమార్. 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ప్రైవేటు సంస్థలో స్థానిక రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం చర్చించింది. No investors has to worry. We want all investors to come to Karnataka. There are certain sections of the people who are well talented outside the state. We want them to work in Karnataka. The Karnataka population, especially Bangalore population, has gone 1.4 crores only because outsiders coming here. They are working here. We don't want to harm anyone. We are just looking, we will give them a scope. అసోంలో ముస్లిం జనాభా పెరుగుదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా నిష్పత్తి పట్ల ఆందోళనగా ఉందన్నారు. జనాభా పెరగడం అనేది తనకు రాజకీయం కాదని, అది జీవన్మరణ సమస్య అన్నారు. 1951లో 12% ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం 40% చేరిందన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. इस्लाम का संदेश देते हैं और इस्लाम का मीनिंग ही शांति है। एक प्रकार का मौलाना है जो नबी का मैसेज देते हैं। वो जो मौलाना है, ये मौलाना लोगों को हम लोग सम्मान करता है। और एक प्रकार का मौलाना होते हैं जो हिंदू का खिलाफ काम करना और हिंदू विरोधी काम करना उनका जीवन का लक्ष्य होते हैं।
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేబినెట్ భేటీలో బడ్జెట్ సెషన్ నిర్వహణకు సంబంధించి చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ దక్షిణాది రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలుంటాయంది ఐఎండీ. అలాగే కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. దేశమంతటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో దంచుకొట్టిన వానలు ఇప్పుడు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్ణాటకలోని శివమొగ్గ, హుబ్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళలోని కోజికోడ్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. మలపురంలో కురిసిన కుండపోత వర్షాలకు పరిసర ప్రాంతాల్లోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారత పూజ నదిలో 3 ఏళ్ల తర్వాత భారీగా నీటి మట్టం పెరిగింది. కాంచీరపూజ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. కేరళలో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో మున్నార్, పూపారా నేషనల్ హైవే రోడ్డును మూసివేశారు అధికారులు. వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. భారీ వర్ష సూచనతో 8 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించి పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. మరో 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.